సహోదర సహోదరిలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభాకాంక్షలు. ఈ దినము మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే 7 వరాలలో శ్రేష్టమైనదైన విజ్ఞానవరం, ద గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్, విజ్డమ్ గురించి ధ్యానించుకుందాము. ఈ వరం యొక్క లోతైన అనుభూతిని బైబిలులోని సత్యాల ఆధారంగా మన ఆధ్యాత్మిక జీవితంలో దాని ప్రభావాలను అర్థం చేసుకుందాము. ప్రియమైన వారులారా, విజ్ఞానవరం కేవలం మేధస్సుతో బుద్ధిబలంతో దేవుని సత్యాలను తెలుసుకోవడం మాత్రమే కాదు. ఇది అంతకు మించిన ఒక దివ్యమైన అనుభూతి, హృదయాన్ని దేవుని ప్రేమతో నింపే ఒక అద్భుతమైన వరం. మొదటి అంశం, దేవుని విలువను, సృష్టి విలువను తెలుసుకోవడం. ఈ వరం మన బుద్ధిశక్తికి వెలుగునిస్తుంది. మనము దేవుని పట్ల, ఆయన సృష్టి వస్తువుల పట్ల సరియైన నిర్దిష్టమైన భావాలు అలవర్చుకుంటాము. దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన మహిమ ఎంత అద్భుతమైనదో మనకు స్పష్టమవుతుంది. ఈ లోకంలోని సమస్తాన్ని ఆయన ఎంత ప్రేమతో, ఎంత గొప్ప ఉద్దేశంతో సృజించాడో తెలుసుకుంటాము. ఇది మన జ్ఞానాన్ని పెంచి దేవుని గురించిన తెలివినిస్తుంది. లేఖనంలో వ్రాయబడినట్లుగా, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది అని కీర్తనల గ్రంథం తెలియజేయుచున్నది. కీర్తనలు 19వ అధ్యాయము 1వ వచనము. రెండవ అంశం, దైవ సత్యాలను ఆస్వాదించడం, అనుభవించడం. ఇది ఈ వరం యొక్క అత్యంత ముఖ్యమైన భాగం. ఇది మన చిత్తశక్తికి, అంటే మన హృదయానికి చెందింది. ఇది ప్రేమాత్మకంగా ఉంటుంది. వివేకవరం దైవసత్యాలను అర్థం చేసుకుంటే, ఈ విజ్ఞానవరం వాటిని చవిచూడడానికి, అనుభవించడానికి సహాయపడుతుంది. ఆ అనుభూతి వలన మనకు ఆనందం, తన్మయత్వం మరియు భగవంతుని పట్ల గాఢమైన ప్రేమ కలుగుతాయి. అపోస్తలుడైన పౌలు ఈ వరం యొక్క అనుభవాన్ని చాలా లోతుగా పొందారు. క్రీస్తు ద్వారా తండ్రి మనకు దయచేసిన రక్షణను తలంచుకుని ఆయన హృదయం కృతజ్ఞతతో, ప్రేమభావంతో పులకించిపోయింది. అందుకే పౌలు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగునుగాక అని కొనియాడాడు. ఎఫెసీయులకు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. ఈ దివ్యమైన రక్షణ మనకు అనుగ్రహించిన దేవుని ప్రేమను వ్యక్తిగతంగా అనుభవించినప్పుడే ఇలాంటి స్తుతి పెల్లుబుకుతుంది. యోహాను అపోస్తలుడు కూడా దేవుని ఈ అద్భుతమైన ప్రేమకు ముగ్ధుడైపోయాడు. దేవుడు స్వయంగా ప్రేమస్వరూపి అని ఆయన అనుభవం ద్వారా చాటిచెప్పాడు. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమలేనివాడు దేవుని ఎరుగడు అని యోహాను మొదటి పత్రికలో ఆయన వాకున్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుణ్ణి కేవలం తెలుసుకోవడం కాదు, ఆయనను ప్రేమగా అనుభవించడం ఈ వరం యొక్క ఫలితం. ఈ వరం ఎమ్మాయి మార్గంలో ప్రయాణించిన శిష్యులపైనా సోకింది. వారు యేసుతో నడుస్తూ ఆయన లేఖనాలను వివరిస్తుంటే వారి హృదయము ప్రజ్వరిల్లినది అని వారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. లూకాసువార్త 24వ అధ్యాయము 32వ వచనము. వారి బుద్ధికి సత్యం తెలిసిందే కాక వారి హృదయం కూడా దైవ ప్రేమతో అంటుకుంది, తన్మయత్వం చెందింది. ఇదే విజ్ఞానవరం. ఈ వరం ఫలితాలు. ఈ విజ్ఞానవరం మన హృదయంలో దేవుని పట్ల గాఢమైన భక్తిని, అనుభూతిని, నిత్యమైన ప్రేమను పుట్టిస్తుంది. దేవుడే సర్వస్వం. కీర్తనకారుడు పొందిన అనుభూతి ఇదే. ఆయన, పరలోకమందు నాకు నీవు తప్ప ఎవరున్నారు, ఈ లోకంలో నీవు తప్ప నాకు మరేదియూ వద్దు అని దేవుణ్ణి ఆశించాడు. కీర్తనలు 73వ అధ్యాయము 25వ వచనము. ఆయన దృష్టిలో దేవునితో పోలిస్తే లోకంలోని ఏ వస్తువు, ఏ సుఖము విలువైనది కాదు. నిత్యజీవపు మాటలు. శిష్యుడైన పేతురు కూడా ఇలాగే పలికాడు. యేసు నిత్యజీవాన్ని ఇచ్చే మాటలు పలికినప్పుడు, ప్రభువా, నీవే నిత్యజీవపు మాటలు కలవాడవు, మేము ఎవరివద్దకు వెళ్ళుదుము అని పేతురు ప్రకటించాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనము. దేవుని అనుభవాన్ని వ్యక్తిగతంగా పొందినప్పుడు మనం లోకాన్ని విడిచి ఆయన వైపు పరుగెత్తుతాము. క్రీస్తు జీవించడం. పౌలుకు ఈ వరం వలన కలిగిన గొప్ప అనుభూతి, ఇక జీవించునది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. గలతీయులకు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. ఇది దేవునితో ఐక్యత పొంది, ఆయన ప్రేమను అనుభవించి, ఆయన చిత్తానుసారంగా జీవించే ఉన్నత స్థితి. చదువు సంధ్యలు లేనివారు కూడా ఈ విజ్ఞానవరం ద్వారా దైవానుభూతిని పొందగలరు. ఆత్మ యొక్క వరం జ్ఞానం, పుస్తక జ్ఞానంపై ఆధారపడదు. ఒక నిరక్షరాస్యురాలైన భక్తురాలు పరలోకంలో ఉన్న మా తండ్రి అని ప్రార్థన మొదలుపెట్టగానే, దేవుడంతటివాడు తనకు తండ్రి కదా అనే దివ్యమైన భావం ఆమె హృదయాన్ని నింపి, కన్నీరు తెప్పించి, ఆ దైవానుభూతిలోనే ఆమె దినమంతా మునిగిపోయేలా చేసింది. ఈ గొప్ప తన్మయత్వం కేవలం విజ్ఞానవరం ద్వారానే కలుగుతుంది. ప్రియమైన వారలారా,
ఈ వరం మనకు అత్యవసరం. ఈ వరం లేకుంటే దేవుడు మనకు వట్టి భావంగా, బైబిలు బోధలు వట్టి సిద్ధాంతాలుగా మిగిలిపోతాయి. మన హృదయం మోడువారినట్లుగా ఉంటుంది. కాని ఈ విజ్ఞానవరం మనపై సోకినప్పుడు దేవుడు వట్టి భావం కాదు, ఓ వ్యక్తిగా మన అనుభవానికి వస్తాడు. ఆయన మన తండ్రిగా, రక్షకుడిగా, సర్వస్వంగా అనుభవానికి వస్తాడు. మన హృదయం ద్రవిస్తుంది, ప్రేమ పుడుతుంది, ప్రార్థన పెల్లుబుకుతుంది, పాపం నుండి పారిపోతాము, ఆనందానుభూతి పొందుతాము. కనుక మనమందరము ఈ శ్రేష్టమైన విజ్ఞానవరం కొరకు ఆశపడి ప్రార్థన చేద్దాము. దేవుని సత్యాలను చవిచూసి ఆయన ప్రేమననుభవించి ఆధ్యాత్మిక జీవిత శిఖరం మీదికి ఎక్కిపోదాము. ఆమేన్.